వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. గులాబీ పార్టీ, అదే బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణను 10 ఏళ్ల పాటు అప్రతిహితంగా పాలించిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక బ్రేకింగ్ న్యూస్ ఇది. బీఆర్ఎస్ పార్టీ సమస్తం ఫారిన్కి తరలిపోతుందట. బీఆర్ఎస్ పార్టీలోని ప్రజాప్రతినిధులు, ఇతర కీలక నేతలు అందరూ గుంపుల వారీగా ఫారిన్కి వెళ్ళిపోతున్నారట. కేసీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ నాయకత్వం, శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, ఇతర కీలక నేతలు వీళ్ళంతా ఫారిన్ టూర్కు వెళ్ళిపోబోతున్నారట. ఈ నెల 11వ తేదీ నుంచి వీళ్ళ టూర్ మొదలవుతుందట. ఆరుగురు చొప్పున గుంపులుగా వీళ్ళు ఫారిన్కు తరలిపోతారట. ఇంతకు బీఆర్ఎస్లో ఏమైంది? ఎందుకు సడన్గా ఫారిన్ టూర్ పెట్టారు? మీడియాలో వస్తున్న వార్తలు, మీడియా వర్గాల్లో జరుగుతున్న చర్చల ప్రకారం ఈ నెల 11 నుంచి బీఆర్ఎస్ ఫారిన్ టూర్ మొదలు కాబోతోంది. మామూలుగా అయితే అధికారంలో ఉన్న పార్టీ విదేశీ పర్యటనలు చేస్తుంది. విదేశాల్లో జరుగుతున్న అభివృద్ధిని చూసి తమ ప్రాంతంలో అమలు పరిచేందుకు గాను, విదేశాల్లో వివిధ సమావేశాలకు గాను, విదేశీ పెట్టుబడుల ఆకర్షణ కోసం అధికార పార్టీ నేతలు, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు, అధికార వర్గాలు సహజంగానే విదేశీ పర్యటన చేస్తుంటాయి. కానీ బీఆర్ఎస్ అధికారంలో లేదు. బీఆర్ఎస్ మరి ఎందుకు విదేశీ టూర్ మొదలుపెట్టింది? సడన్గా విదేశాలకు వెళ్ళాలన్న ఆలోచన గులాబీ బాస్కు ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఆయన ఆదేశాల మేరకే ఫారిన్ టూర్ మొత్తం ప్రోగ్రాం ఫిక్స్ అయిందట. ఆయన నుంచే శాసనసభ్యులకు సంకేతాలు అందాయట, ఆహ్వానాలు అందాయట. మీరంతా విదేశాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలంటూ కేసీఆర్ నుంచి సందేశాలు అందాయట. మరి అధికారంలో లేని పార్టీ, ఓడిపోయిన పార్టీ సడన్గా ఫారిన్ టూర్ ఫిక్స్ చేసుకుందంటే దాని వెనుక ఉన్న అసలు మతలబు ఏంటి? గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా వెలుగొందిన ఒక మాజీ మంత్రికి ఫారిన్ టూర్ ప్రోగ్రాం బాధ్యతలు మొత్తం అప్పచెప్పారట. వీళ్ళ ప్రయాణ ఖర్చులు, అక్కడ హోటళ్లలో ఉండే ఏర్పాట్లు, అన్ని విషయాలు ఈ మాజీ మంత్రే ఆయన చూసుకుంటున్నారట. బీఆర్ఎస్ బృందం ముందుగా చైనా వెళ్తుందట, ఆ తర్వాత రష్యా వెళ్తారు, ఆ తర్వాత చివరి దశలో యూకే వెళ్తారు. యూకేలోను, రష్యాలోను, చైనాలోను కావలసిన అన్ని ఏర్పాట్లు ఈ మాజీ మంత్రి చూసుకుంటున్నారట. ఒక్క పైసా కూడా పార్టీ భరించకుండా అంతా ఆయన సొంత ఖర్చులతో బీఆర్ఎస్ నేతల ఫారిన్ టూర్కు ఆయన ఒక స్కెచ్ వేశారట, ఒక ప్రణాళిక రూపొందించారట. గులాబీ పార్టీ, ఆ పార్టీ అధినేత ఇష్టం. ఆయన ఏదనుకుంటే అది జరగాల్సిందే. విదేశీ పర్యటన కూడా బీఆర్ఎస్ పార్టీ అంతర్గత విషయం. కానీ అందరిలో వచ్చే డౌట్ ఏంటి? సడన్గా కేసీఆర్ ఫారిన్ పాలసీ ఎందుకు తెర మీద తీసుకొచ్చారు? ఎందుకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర కీలక నేతలను ఫారిన్కు తరలిస్తున్నారు? అసలు బీఆర్ఎస్లో ఏం జరుగుతోంది? కేసీఆర్ ఈ ఫారిన్ ప్లాన్ ఎందుకు వేశారు? ఎందుకంటే కేసీఆర్ ఆలోచన నుంచి పుట్టుకొచ్చిన ప్లానే ఇదట. మరి కేసీఆర్ ఇలా ఎందుకు చేశారు? ఆయన ఇలాంటి కీలక నిర్ణయం తీసుకోవడానికి, అది కూడా అధికారంలో లేని సమయంలో, అధికారంలో ఉన్న సమయంలో కూడా ఇంత పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నేతలు విదేశాలకు తరలిపోలేదు. మరి అధికారం కోల్పోయిన తర్వాత, అధికారానికి ఎంతో దూరం ఉన్న, అసలు అధికారంలోకి మళ్ళీ వస్తారో రారో తెలియని పరిస్థితిలో సడన్గా విదేశాలకు వెళ్లాల్సిన పరిస్థితి గులాబీలకు ఎందుకు వచ్చింది? ఇప్పుడు రాజకీయ వర్గాలను వేధిస్తున్న ప్రశ్న ఇది. మీడియా వర్గాల కథనం ప్రకారం, రాజకీయ విశ్లేషకుల అంచనాల ప్రకారం కేసీఆర్ పెద్ద ప్లానే వేశారట. విదేశీ పర్యటన వెనుక కూడా పెద్ద ప్లాన్ ఉందట. ఎందుకంటే రేవంత్ రెడ్డి విదేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత బీఆర్ఎస్లో చాలామంది శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోబోతున్నారని సమాచారం. అసలు శాసనసభ పక్షం లేకుండా చేయాలనేది రేవంత్ ప్లాన్. అది రేవంత్ విదేశీ పర్యటన ముగియగానే ఇది వర్కౌట్ అవుతుందని ప్రచారం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితిలో శాసనసభ్యులు ఎంతమంది వెళ్ళిపోతారో తెలియని పరిస్థితిలో మూకుమ్మడిగా
అందరూ శాసనసభ్యులను విదేశాలకు తీసుకెళ్తే ఎలా ఉంటుందని కేసీఆర్లో వచ్చిన ఆలోచన. మామూలుగా క్యాంపులు పెడతారు కదా, అలాంటిదేనమాట. కాకపోతే విదేశాల్లో క్యాంప్ పెట్టారు. మేం వెళ్ళిపోతున్నాం, ఎలా పట్టుకుంటారో చూద్దామన్నట్టుగా కేసీఆర్ బిగ్ స్కెచ్ వేశారు. ఈ మొత్తం పర్యటనలో చివరి దశగా యూకేలో ఒక కీలకమైన అత్యంత రహస్యమైన సమావేశం జరుగుతుందట. ఈ సమావేశానికి కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ముఖ్యంగా కేసీఆరే ఈ సమావేశానికి హాజరు కావచ్చు, లేకపోతే ఆయన బదులుగా కేటీఆర్ మధ్యలో జాయిన్ అవుతారు. ఈ సమావేశంలో శాసనసభ్యులను కేటీఆర్ సముదాయించే అవకాశాలున్నాయి. పార్టీ శాసనసభ్యులకు ఇంతవరకు ఎలాంటి వసతులు కల్పించింది, వాళ్ళకి ఎన్ని సౌకర్యాలు కల్పించింది, పార్టీ శాసనసభ్యులను ఎలా చూసుకుంది, ఇవన్నీ ఏకరువు పెడతారట. బయటికి వెళ్ళిపోవడం ద్వారా ఎలాంటి ప్రయోజనం లేదని, కాంగ్రెస్ పార్టీలో న్యాయం జరగదని, పార్టీలోనే ఉండాలని ఎమ్మెల్యేలను బుజ్జగిస్తారట. ఇలా వలసలను ఆపేందుకే, కాంగ్రెస్ పార్టీలో ఎవరు జారిపోకుండా ఉండేందుకే కేసీఆర్ ఈ విదేశీ బిగ్ స్కెచ్ వేశారనమాట. అయితే ఎంతమంది వెళ్తారు? శాసనసభ్యులు ఇప్పటికే 10 మంది శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. 6 మంది ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. పలువురు కీలక నేతలు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఇప్పుడు మిగిలిన అందరూ శాసనసభ్యులకు కేసీఆర్ నుంచి ఆహ్వానం అందిందట. అయితే వీళ్ళలో ఎంతమంది వెళ్తారన్నది ఇప్పటికీ ప్రశ్నార్థకమే. అందరి పేరిట ఫ్లైట్స్ టికెట్స్ బుక్ అవుతున్నా, ఆ మాజీ మంత్రి అన్ని ఏర్పాట్లు చేస్తున్నా, చివరి సమయంలో ఎంతమంది విదేశాలకు వెళ్తారో, ఎంతమంది జారుకుంటారన్నది సస్పెన్స్గా మారింది. ఒకవేళ వెళ్ళిన వారు కాంగ్రెస్ పార్టీలో చేరరా అనే దాని మీద గ్యారంటీ లేదు. ఎందుకంటే ఇప్పటికే చాలామంది కాంగ్రెస్తో దాదాపు అన్ని టచ్లోకి వెళ్ళిపోయారు. వీళ్ళు విదేశాలకు వెళ్ళినా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పంచన చేరే అవకాశాలు మాత్రం ఉన్నాయి. కానీ బీఆర్ఎస్ ఫారిన్ స్ట్రాటజీతో పెద్ద ప్లానే వేసింది. వలసలను నివారించేందుకు ఎమ్మెల్యేలను మొత్తం విదేశాలకు తరలించకపోతుంది. అంటే రేవంత్ రెడ్డి దెబ్బకు విలవిలలాడుతున్న బీఆర్ఎస్ ఇలా విదేశాలకు పారిపోతుందన్నమాట.